లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుండి ఆఖరి వరకు చదువుకున్నాం. ఈ సందర్భం చాలామందికి తెలిసే ఉండొచ్చు, కొత్తవారు ఎవరైనా ఉంటే వారికి తప్ప. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఏ ఉపమానం అంటే, మనుషులు చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుంది, మనుషులు చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుంది. లోకంలో అనేకమైన థియరీస్ ఉన్నాయి. శాస్త్రవేత్తల్ని అసలు నమ్మకూడదు కదండి. వారు వెలిచూపును బట్టి ఒక సిద్ధాంతం ఉండదు, ఒక ఆధారం ఉండదు. వారు ఊహించి చెప్తారన్నమాట. ఊహించి చెప్పింది అబద్ధం, దేవుడు చెప్పింది సత్యం. కాబట్టి దేవుడు అదృశ్యుడైన దేవుడు కనుక మనుషులు ఏమనుకుంటారంటే, దేవుడు ఎక్కడ మాట్లాడతాడులే. ఈ గ్రంథం కూడా, బైబిల్ కూడా అన్ని గ్రంథాల్లో ఒక గ్రంథం వంటిదే అనుకుంటే ఎవరు మోసపోతారు? దేవుడు ఎప్పుడు మోసపోతాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి. అలాగైనా ఏమందుము నిలిచి ఉందమా, అది కదమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనం. కొందరు అవిశ్వాసులైనవేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా అంటనరాదు. చూసారండి. ఆ తర్వాత, నీ మాటలలో నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లును అని వ్రాయబడిన ప్రకారం ప్రతి మనుషుడును అగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. దేవుడు సత్యవంతుడు తీరక, ఈ సత్యవంతుడైన దేవుడు ఇచ్చిన బైబిల్, దేవుని మాటలే మానవాళికి ఇచ్చిన మాటలు. దీని ద్వారానే సత్యవంతుడైన దేవుని ఎరుగుతాం, సత్యాన్ని ఎరుగుతాం, మన స్థితిని కూడా ఎరుగుతాం. మనం ఎవరం? పాపులమా కాపులమా? కాపులా? ఎవరు చెప్పారు? బైబిల్ చెప్పింది కదండి, పాపులు. మరి ఇంకెక్కడన్నా చెప్పారా? వాటి గురించి మనకు వేరే గ్రంథాల గురించి అవసరం లేదు, మనకు సత్యం దొరికింది కాబట్టి. ఒకవేళ అక్కడ చెప్పిన వేరే గ్రంథాల్లో కూడా మనుషులందరూ దుష్టులు, వారికి శిక్ష ఉంటుంది అని చెప్పినప్పుడు, అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, పాపులని చెప్పి వదిలేయలేదు, కానీ పాపానికి వచ్చే శిక్ష నుండి, పాపం నుండి, తర్వాత ఆత్మకి కలిగే నరక శిక్ష నుంచి విడిపించే మార్గం కేవలం బైబిల్లోనే ఉందన్నమాట కదా. ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి, ఇంకా జ్వరంతోనే బాధపడాలా శోభమ్మ? లేదు. ఎవరుంటారు? డాక్టర్ ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చుంటానంటే, పాపి అయిన మానవుడు ఎవరి దగ్గరికి రావాలి? పాప క్షమాపణ ఇచ్చే రక్షకుడి దగ్గరికి వెళ్ళాలి. ఎవరండి ఆ రక్షకుడు? కొంతమంది చెప్పారు. ఎవరు ఆ రక్షకుడు? యేసుక్రీస్తు. ఎందుకు రక్షకుడు? ఎందుకంటే యేసు ప్రభు పరిశుద్ధుడు, యేసు ప్రభు పరలోకము నుండి వచ్చినవాడు. మానవాళి పాపము కొరకు తను తాను సిలువలో అర్పించుకున్నాడు. పాపానికి వచ్చే శిక్ష మరణం. ఆ శిక్ష యేసు ప్రభు భరించాడు, మన పాపాన్ని తన మీద వేసుకున్నాడు కదా. రక్తము కార్చాడు, చనిపోయి తిరిగి 4వ రోజున, కొంతమంది చెప్పారు, అందరూ నిద్రపోతున్నారు కదా. ఎంతమంది అండి? బయట మబ్బు ఉన్నట్టే ఇక్కడ కూడా ఉంది కదా. లేదు. మరి వెలుగు సంబంధులా, చీకటి సంబంధులా? లేదు, రెండు కాదు, మబ్బు సంబంధులా. అదే కాబట్టి మబ్బుగా ఉండదు. ఎట్లా ఉండాలండి? వాక్యము, యెహోవా వాక్యం, దేవుని వాక్యం వెల్లడి అవుటుతోడని ఏమవుతుంది? వెలుగు. మరి ఎక్కడుంది వెలుగు?
కదా, మబ్బుగా ఉంది కదా, మబ్బుగా ఉంది. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మానవాళి పాపాన్ని పరిహరించుటకు లోకానికి వచ్చాడు. అటు యూదులు కానీ అన్యజనులు కానీ అందరి కొరకు వచ్చాడు అన్నమాట కదా. ఇప్పుడు చదువుకున్న భాగాల్లో ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఇప్పుడు లూకాసు వార్త 16 చదివాం కదా, ముగ్గురు. చూడండి, ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళ నరకానికి వెళ్ళాడు అనుకుందాం. నరకానికి వెళ్ళాడు. నరకంలో ఏమనుభవిస్తున్నాడు? మరి ముందు చెప్పినప్పుడు విన్నాడా? ఈ లోకంలో ఉన్నప్పుడు విన్నాడా? ధనవంతుడు కాబట్టి ధనాన్ని ఆధారం చేసుకున్నాడు. తిన్నాడు, తాగాడు, సుఖించాడు. విలువైన వస్త్రాలను ధరించి నేనెంతో గొప్పవాడిని చూపించుకున్నాడు. తర్వాత ఎంతో సుఖ జీవితము భూమి మీద శరీర సుఖాలను అనుభవించాడు. అందుకనే ఆత్మ గురించి ఏమాత్రం కూడా ఆలోచించలేదు. ఈ లోకంలో తెలివున్న ప్రతి మనిషి కూడా, ఇంకో మాటలో చెప్పాలంటే బుద్ధున్న ప్రతి మనిషి కూడా దేని గురించి ఆలోచించాలి? మానవ జీవితము శరీర మరణంతో అంతము కాదు. మానవ జీవితము శరీర మరణంతో ఆత్మ జీవితము ఆరంభమవుతుంది. ఆత్మ శాశ్వతంగా ఉంటుంది. ఈ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే నరకములోకి వెళ్ళాలి. నరకములోకి వెళితే ఒకటి దేవుని నుంచి నిరంతర ఎడబాపు. దేవుడు మనిషిని ఎవరి కొరకు సృష్టించాడు? దేవుని కొరకు. తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ ఎక్కడికి వెళ్తున్నాం? నరకానికి వెళ్తే ఏంటిది? దట్ ఈజ్ ఇటర్నల్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్ కదా. కాబట్టి అందుకనే తిరిగి మనల్ని నరకానికి వెళ్ళకుండా, లేకపోతే ఈ ఎడబాపుని, మానవుడు పాపి కాబట్టి ప్రతి మానవుడు పాపములో చచ్చిపోతే నరకానికి వెళ్తాడు కనుక ఆ నరకము నుండి విడిపించటానికి, ఆ దేవునితో ఉన్న ఎడబాపు నుండి విడిపించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యేసు ప్రభు వచ్చి మన శిక్ష భరించాడు. నమ్ముతారు అందరూ? తిరిగి లేచాడు. మన విశ్వాసానికి మన నమ్ముతారంటే నమ్ముతామన్నారు. మన నమ్మకానికి ఆధారం ఏంటి? బైబిల్ అన్నమాట. బైబిల్ ఏంటంటే సృష్టికర్త ఇచ్చిన వాక్యం, దేవుని యొక్క మాటలు ఇవి. దేవుడు సత్యవంతుడా కాదా? ఆయన కుమారుడిగా వచ్చిన యేసు ప్రభు సత్యవంతుడా కాదా? దేవుడు చెప్పిన మాటలు పాత నిబంధనలో, యేసు ప్రభు చెప్పిన మాటలు కొత్త నిబంధనలో. ఇవి అవునన్నట్టుగా ఉన్నాయా, కాదన్నట్టుగా ఉన్నాయా? కాదు. అవునన్నట్టుగా నమ్మి కాదన్నట్టుగా జీవించకూడదు. అవునన్నట్టుగా నమ్మి కాదన్నట్టుగా జీవిస్తే వింటున్నారా? ఏం చేయలేం? ఆరాధన చేయలేం. నమ్మితే ఏం చేస్తాం? మనం ఆరాధన చేస్తాం. సత్యాన్ని నమ్మట ద్వారా మనకి ఎటువంటి మేలు కలిగింది ఇక అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనం చూసాం కదా ఈ ఉపమానంలో. ఎవరు వాళ్ళు? ఒకరు లాజరు, ఒకరు ధనవంతుడు. మొట్టమొదటి ఎవరున్నారు? ధనవంతుడు. రెండవ వ్యక్తి ఎవరండి? లాజరు ఎవరంట? ఆయన గుణగణాలు చూడండి ఒకసారి. 20. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. పడి ఉండి చూసారా? ఈయన క్వాలిఫికేషన్స్ ఏమన్నా చెప్పండి. దరిద్రుడు, గురుకులతో నిండినవాడు, ధనవంతుడు, ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నవాడు, ఆకలి తీర్చుకుని గొర్రెను కుక్కరు వచ్చే. ఇవ్వండి ఆయన క్వాలిఫికేషన్. ఈయనకి ఏమాత్రమైనా సుఖం ఉందా? ఎవరికి? పోనీ ఆ లాజర్ని అక్కడ పెడదాం. యేసుక్రీస్తు ప్రభు మన రక్షకుడికి ఈ లోకానికి వస్తే ఏమాత్రమైనా సుఖం ఉందా? ఇవన్నీ ఈ లాజర్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా లాజర్ని పరలోక విషయంలో ధనవంతుడిగా చేయటానికి లాజర్ అంటే మనం అందరం అండి.
మనమందరం కూడా ఎవరిని పోలి ఉన్నాం? మన క్వాలిఫికేషన్ BF-IAS అండి, నాకు ఇంత ఆస్తి ఉందండి, ఇన్ని కార్లు ఉన్నాయండి, మేడలు ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టి అవన్నీ పరలోకానికి తీసుకెళ్తే కదా అమీర్పేట వెళ్ళటం కష్టం. ఒక మధ్యలో యాక్సిడెంట్ అయి వస్తామో తెలియదు కదా. ఇవన్నీ ఈ వస్తు వాహనాలన్నీ నమ్మదగినవే కాదు. మెడ నిండా వేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? బయటకు వెళ్ళినప్పుడు చూస్తాడు, రాత్రికి వస్తాడు. కానీ ఆ వస్తువులు తీసుకెళ్ళే ముందు ఏం చేస్తాడు? నీ ముక్కో చెవో కోసిపోతాడు, లేకపోతే మెడే కోసేస్తాడు. అటువంటిదండి లోకం. అందుకనే శ్రేష్టమైన ఇవ్వటానికి యేసు ప్రభు వచ్చాడు. ప్రతి మనుషుడు కూడా గమనించవలసింది ఏంటంటే, నీకు భౌతికంగా కలిగినవన్నీ కూడా నీ ఆత్మను బాగు చేయలేవు, నీ ఆత్మను సుఖపెట్టలేవు, నీ ఆత్మను పరలోకానికి చేర్చలేవు, నీ ఆత్మను నా ఆత్మను దేవునితో సమాధానపరచలేవు. సో ఇటువంటి ఎగ్జాక్ట్లీ లాజరుకు ఉన్న స్థితి ఎవరు పొందారు? యేసుక్రీస్తు ప్రభు పొందాడు కదా. పొంది ఆయన ఏమున్నాయంటే ఆయన క్వాలిఫికేషన్ ఒక్కొక్కటి చెప్పండి. దరిద్రుడు కదా, ఇంకా కురుపులతో నిండినవాడు. కురుపులు అంటే ఏ కురుపులు అండి ఇవి? పాత నిబంధనలో యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, 1వ అధ్యాయంలో 6వ వచనంలో ఏముంటుంది? అరికాలు నుండి నడినెత్తి వరకు. ఎవరికి ఈ వ్యక్తి ఎవరు? ఎక్కడ చూసినా గాయం. ఎవరండి ఈ వ్యక్తి? పాపి అని నమ్మిన ప్రతి వ్యక్తికి ఉన్నాయన్నమాట. ఇవి పాపపు పుండ్లు, పాపపు గాయములు. ఎక్కడి నుంచి ఉన్నాయంటే ఇవి అరికాల నుంచి నన్ను. అందుకనే మన ప్రభు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అరికాల నుంచి నడినెత్తి వరకు ఆయనకి ఏమాత్రము పాపము లేదు. ఉందా ఆయనకి? పాపము లేదు, పుండ్లు లేవు, గాయాలు లేవు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడంటే, నీ కొరకు నా కొరకు సిలువలో అరికాల నుంచి నడినెత్తి వరకు ఏం పొందాడు? గాయాలు. ఎందుకు? నీకు నాకు ఉన్న అరికాల నుంచి నడినెత్తి వరకు ఉన్న పాపపు గాయాలన్నిటినీ స్వస్థపరచడానికి సిలువలో యేసు ప్రభు గాయపరచబెట్టాడు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఎందుకు? ఇక్కడేం పెట్టారండి? ముళ్ళ కిరీటం, కాళ్ళకి మేకులు, పక్కలో బండి, మొత్తం అంతా కూడా. ఇంకా కొరడాలతో కొట్టారు. కొరడాలతో కొట్టినప్పుడు ఏమవుతుంది? మొత్తం బాడీ అంతా దెబ్బలు తగులుతాయి. అటువంటి భయంకరమైన పరిస్థితి. ఆయనకి ఏం తొడిగించారు? ఊదా రంగు వస్త్రం కదండి, రాయల్ ఫ్యామిలీ అన్నట్టుగా, అంటే హేళన చేయటానికి అన్నమాట. ఈ ధనవంతుడు ఏం ధరించాడు? ఊదా రంగు. ఏం ధరించాలి మనం? యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తే ప్రశస్త వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని, పెండ్లి వస్త్రాన్ని, దీన మనసు అనే వస్త్రాన్ని ధరిస్తాడు. ఒక మాట చూడండి, ఒక మాట. గలతీ 3:27. గలతీ 3:27. గలతీ 3:27 చూడండి. యేసుక్రీస్తునందు క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరంతా క్రీస్తుని ధరించుకున్నారు. మన వస్త్రం ఎవరండి? సాక్షాత్తు క్రీస్తే. అది కాబట్టి క్రీస్తుని ధరించుకున్న వారంతా కూడా ఎవరండి? క్రైస్తవులు, దేవుని బిడ్డలు, దేవుని రాజ్యానికి వారసులు కదండి ఇది. కాబట్టి ఇటువంటి లాజరు వంటి మనల్ని కదా ఆత్మీయంగా ధనవంతులుగా చేయటానికి, తిరిగి మనకున్న పాపపు వస్త్రాలన్నింటినీ తొలగించటానికి, మలిన వస్త్రాలన్నీ తొలగించటానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. మన శిక్ష యావత్తు సిలువలో తాను భరించడం ద్వారా, లేక అరికాల నుంచి నన్నెత్తి వరకు తాను గాయపరచబడి తాను పొందిన దెబ్బల చేత మనకేమొచ్చింది? స్వస్థత. అంటే పాప క్షమాపణ, ఆత్మరక్షణ,
క్రీస్తు యేసునందున్న వారికి ఏం లేదు, ఏ శిక్ష విధి లేదు. దావిడేబిడిను క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష లేదు. ఎందుకు లేదు? ఆ శిక్ష తాను భరించాడు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు భరించాడు? అరికాల నుంచి చెప్పగలమైన మాటలు అని చెప్పాలి. ఎవరైతే చెప్పలేరో వారు స్టిల్ దే ఆర్ ఇన్ ద పాత్ ఆఫ్ హెల్, నరక మార్గంలోనే ఉన్నారు. ఎవరు వెళ్ళారు మనకంటే ముందుగా నరకానికి? మనకంటే ముందు ఎవరు వెళ్ళారండి నరకానికి? సాతాను. ధనవంతుడు వెళ్ళాడు కదా, ధనవంతుడు. అక్కడ హాయిగా ఉన్నాడా? ఏం చేస్తున్నాడు? ఈయన కథ చూద్దాం, ఈయన కథ చూద్దాం, ఈయన ఏం చేస్తున్నాడు చూద్దాం. చూడండి. పాతి పెట్టబడను, బాధపడుచు. ఎన్నో వచ్చినావమ్మా? 23. కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన రేగి కొనలో నీళ్లలో ముంచి మా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పాడు. కేకలు వేసి చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఈ ధనవంతుడికి ఏమైంది? ఇక్కడ అమ్మా బాధ, యాతన. ధనవంతుడికి ఏమని అంటే కళ్ళు తెరవబడ్డాయి, ఆత్మ కళ్ళు ఇప్పుడు తెరవబడ్డాయి. ఆత్మ కళ్ళు ముందు తెరవబడలేదు. ఎప్పుడు తెరవబడ్డాయి? పాతాళంలో పడిన తర్వాత తెరవబడ్డాయి. ఇప్పుడు ఎవరిని చూస్తున్నాడు? అబ్రహామును చూస్తున్నాడు. ఇంకెవరిని చూస్తున్నాడు? లాజర్ని చూస్తున్నాడు కదా. చూసి అక్కడ ఏం చేస్తున్నాడు? అబ్రహామా, నేనేం చేస్తున్నాను ఇక్కడ? యాతన పడుచు. ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు? నెమ్మది పొందుతున్నాడు. అందుకని ఇక్కడ ఏంటంటే ఆత్మను విడిచిపెట్టి తమ ఆత్మను ఎలా భద్రపరచుకోవాలో, ఎవరి యందు భద్రత ఉందో, ఎవరి యందు రక్షణ ఉందో ఆ రక్షకుడిని ఎరగకుండా ఈ లోకాన్ని మనం వదిలేస్తే ఏ గతి పడుతుంది? అందరికీ ఆ ధనవంతుని గతి పడుతుంది. మనుషులందరూ కూడా దృశ్యమైన వాటినే చూస్తున్నారు కానీ అదృశ్యమైన వాటిని చూడట్లేదు. అయితే అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా మన ఆత్మ నేత్రాలు కూడా తెరబడతాయి. ఇక్కడే ఆత్మ నేత్రాలు అదృశ్యమైన వాటిని చూస్తాయి, శరీర నేత్రాలు దృశ్యమైన వాటిని చూస్తాయి. ఇప్పుడు ఆత్మ నేత్రాలు మనకున్నాయా, తెరబడ్డాయా లేదా? ఎలా చెప్తాం మనం? నరకం ఉందా లేదా? ఉంది. ఎలా చూసావా? మరి ఎట్లా చెప్తావు? నేత్రాలు తెరబడ్డాయి. ఆయన నేత్రాలు ఎక్కడ తెరబడ్డాయి? నరకంలోకి వెళ్ళింది. ఎప్పుడొకప్పుడు తెరబడాలి. ఏంటి? నేత్రాలు, ఆత్మ నేత్రాలు. ఇవన్నీ తెరుచుకున్న గుడ్డిగానే ఉంటాయి కదా, అన్నీ గ్రహించలేము. చూసింది కూడా అవునా కాదా అనుకుంటా కాదండి. సో అటువంటి పరిస్థితి ముందుగానే మన మనసు యొక్క నేత్రాన్ని, అర్థం చేసుకునే నేత్రాన్ని, ఆత్మీయ నేత్రాన్ని తెరిచాడు, అదృశ్యమైన వాటిని బయలుపరిచాడు. కాబట్టి ఉన్నాయా లేవా కదండి. అయితే ఇప్పుడు మనం దేనికి పాత్రలమేంటిమి? నరకానికి పాత్ర, యాతనకి పాత్ర. ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ? యాతన. ఒక బొట్టు నీళ్ళ చుక్క కావాలంట, ఇక్కడ వేస్ట్ చేసిపోయాడంత. అక్కడ ఏం చేస్తున్నాడు? ఒక నీటి బొట్టు ఉందా? లేదు. అక్కడ లాజర్ ఏం చేస్తున్నాడు? ఇక్కడ లాజర్ ఏం చేశాడండి ఇక్కడ? అందుకనే మోషే ఎటువంటి డెసిషన్ తీసుకున్నాడు? వాజ్ ఏ మ్యాడ్ మ్యాన్? ఆయన వెర్రివాడా, బుద్ధిహీనుడా? కాబట్టి ఏం చేశాడు? ఫరో కుమార్తెకు కుమారుని అనిపించుటకు ఒప్పుకొనక ఇంకేం చేశాడు? అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే, ఎందుకన్నాడు ఆ మాట? దానికి బదులుగా కలిగే బహుమానమందు లక్ష్యం ఉంచును. కాబట్టి ఈ లోకంలో అందరూ పుట్టిన ప్రతి వారు కూడా నరకానికే పాత్ర కదా. అయితే
యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. మానవాళి పాపాన్ని సెలువులో తానే శిక్ష భరించి పరిహారం చేశాడు. యేసు కార్చిన రక్తము చేత నిబంధన చేశాడు. అందుకనే ఆ రక్త నిబంధన ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించి పాపినైన నన్ను కరుణించమన్నారు. అంటే నేను పాపినని నేను ఒప్పుకోవాలన్నమాట. ఐ మస్ట్ ఎకనాలెడ్జ్ మై సిన్. నేను సిన్నర్నా లేకపోతే మంచోళ్ళనా? నేను మంచోళ్ళ చెడ్డోళ్ళ? మంచోళ్ళ చెడ్డోళ్ళ? మంచోళ్ళము. మరి అబద్ధాలు ఎందుకు వస్తాయి? ఎందుకు చెడు ఆలోచనలు వస్తాయి కదా? ఎందుకు కోపం వస్తుంది కదా? ఎందుకు చావు వస్తుంది? అందుకనే సరైన భక్తి మార్గంలోనికి రావాలి కదా. ఉంటే చూద్దాంలే, లేకపోతే లేదులే, అట్లా ఉండకూడదు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వీఆర్ ఆల్ సిన్నర్స్. అయితే ఆ పాపపు శిక్ష మరణం ఎవరి మీద వేసుకున్నాడు? సాక్షాత్తు దేవుడే రక్షకుడిగా. ఈ మధ్యన ఒక మాట చెప్పాము, చాలామంది వినలేదు, మధ్యలో కూడికలకు వచ్చేవారు వింటారు. అది ఇప్పుడు ఈ ప్రకృతి సంబంధమైన సృష్టిని ఎవరు సృష్టించారు? ఆత్మస్వరూపైన దేవుడు. అదృశ్యుడైన దేవుడు దృశ్యమైన వాటిని సృష్టించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరు? దృశ్యమైన దేవుడు. ఇదేని సృష్టించాడు ఆయన? దృశ్యమైన వాటిని మళ్ళా సృష్టించాడు. అంటే మనలోని ఆత్మని నూతనంగా జన్మింపజేశాడు. నూతన జన్మ అనుభవం ఇవ్వటానికి ఆయన దృశ్యమైన వాడుగానే వచ్చాడు. కాబట్టి మనల్ని అందరినీ కూడా, ధనవంతులుగా ఉన్న మనల్ని అందరినీ కూడా ఎట్లా మార్చాడు? లాజర్గా. మరి లాజర్కున్న క్వాలిఫికేషన్స్ మీకు అంగీకారమేనా? ఏమున్నాయి ఆయనకి? యేసు ప్రభుకి అయితే అంగీకారం అంట. యేసు ప్రభు ఎవరండి? లాజర్కున్న క్వాలిఫికేషన్స్ అన్నీ యేసు ప్రభుకు ఉన్నాయి. కానీ మనకి యేసు ప్రభు కావాలి, స్వర్గం కావాలి, నరకం వద్దు. కానీ యేసు ప్రభుకున్న ఆ దుస్థితి వద్దు అంట. అంతేనా? అట్లా లేదు. ఓకేనా? అయితే ఇప్పుడు బతకండి. ఇప్పుడు కొత్త నిబంధనలు ఎట్లా ఉందంటే మీకు ఎంత ఉంటే దాంతో బతకండి. కానీ సో అది ఆత్మీయ జీవితానికి ఆటంకకరంగా ఉండకూడదు. దేవుని యొద్దకు రాకుండా చేయకూడదు. దేవుని సన్నిధిలో కూర్చోకుండా మోకరించకుండా చేయకూడదు. దేవుని వాక్యాన్ని వినకుండా చేయకూడదు. గర్వం అనేది రాకూడదు. అలక్ష్యము నిర్లక్ష్యం అనేది రాకూడదు. బహు భయంకరమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ సీరియస్నెస్ ఏంటో ఆ ధనవంతుడికి కాలుతున్న నరకంలో కాలుతున్న లాజరస్కి లాజరస్ ఎవరు ఉన్నారు ఇక్కడే? ధనవంతుడికి తెలుసు. ఇప్పుడు ఆయనే మనందరికీ సువార్త చెప్తున్నాడు. ఏమని? ఆ లాజర్ని పంపించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏం చెప్పాలి? అయ్యో భయంకరమైన నరకం ఉంది, ఈ డబ్బుని నమ్ముకున్న వాళ్ళు, సుఖ జీవితం జీవించిన వారందరూ కూడా ఈ నరకంలోకి వస్తారు, ఎవరు రావద్దని చెప్పమని చెప్తున్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు ఏం మరణించి లేచాడా? మరణించి లేవలేదా? ముగ్గురు ఉన్నారండి. ఆఖరిగా చూడండి మాట 30-31. చెప్పాను. మోషేయు వచ్చి చదువు వచ్చిన వాళ్ళు చదవండి అమ్మా. నువ్వు బాగా చదువుకోమ్మా. బాగా నీకు తర్వాత ఎవరు చదువుతున్నారు? ఓకే, బాగా చదువమ్మా. ఇంకా బాగా చదువుకోవాలి. కొద్దిగా ముందుకు జరిగింది. ఇంకెవరైనా చదవండి. ఇప్పుడు ఇదే జరిగింది కదండి కదా. ఇప్పుడు ఇశ్రాయేలీయులు మోషే ధర్మశాస్త్రాన్ని నమ్మారా? అందరు నమ్మలేదు.
నమ్మితే యేసుప్రభు రావాల్సిన పని లేదు. నమ్మారా? నమ్మలేదు. రెండోది, ప్రవక్తలు చెప్పింది నమ్మారా? నమ్మలేదు. ప్రవక్తలు ఏం చెప్పారు? యేసుప్రభు వస్తాడని చెప్పారు, దేవుడే రక్షకుడిగా వస్తాడని. యెషయా ఏం చెప్పాడు? ఇక ప్రవక్తలు కాదండి, ధర్మశాస్త్రం కాదు, ఇప్పుడు ఇక యేసుప్రభువే వస్తాడు. ఇదిగో మనకి శిశువు పుట్టిన, ఎవరా శిశువు? యేసుప్రభువే పుట్టాడు. రాజ్యభారం అంటే మన పాప భారం అంతా ఎవరి మీదకి వచ్చింది? కాబట్టి ఆ రాజ్యం, దేవుని రాజ్యంలోనికి మనం చేర్చాలంటే, తన రాజ్యంలో మనల్ని చేర్చుకోవాలంటే మనం పాపులం కదా, ఆ పాప భారాన్ని తాను భరించినప్పుడే కదా మనం దేవుని రాజ్యంలోనికి వెళ్ళగలుగుతాం, లేకపోతే నరక శిక్ష. అట్లా ప్రవక్తలు యేసుప్రభు వస్తాడని చెప్పారు. మరి యూదులు నమ్మారా? ఇశ్రాయేలు నమ్మారా? ఏం చేశారు? మొదట ఆయన దగ్గరికే వచ్చాను, అందుకని ఆయన తన వారి యొద్దకు వచ్చాను. వారు ఏం చేశారు? వారు అంగీకరించారు. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగను, లోకము ఆయనను తెలుసుకోలేదు. ఎందుకు తెలుసుకోలేదు? మనోనేత్రము గుడ్డిది, ఆత్మనేత్రము గుడ్డిది. ఎప్పుడు తెరుచుకుంటాయి కళ్ళు? నరకంలోకి వెళ్ళింది. అయితే ముందుగానే దేవుడు మన కళ్ళు ఏం చేశాడు? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆరాధన. కాబట్టి ఇక్కడ ఈయన ఉన్నప్పుడు ధర్మశాస్త్రం ఉంది, ఈయన ఉన్నప్పుడు ఇంకేమో ప్రవక్తలు ఉన్నారు, కానీ వారు నమ్మారా? లేదు. ఇప్పుడు మృతుల్లో నుండి లాజరు చనిపోయాడు కదా, తిరిగి వెళితే వారంతా నమ్ముతారు. మరి యేసుక్రీస్తు ప్రభు పరలోకము నుండి వచ్చి చనిపోయి తిరిగి లేస్తే ఎవరు నమ్ముతున్నారండి? లాజరుని నమ్మితే రక్షణ రాదు. లాజరు పాప పరిహారం చేయలేదు కదా, తన పాపముల కొరకు తన శరీరం చచ్చిపోయింది. నమ్ముకున్నాడు కనుక యేసు ప్రభు ఏమైంది? లాజరు లే అంటే ఏం చేశాడు? ఎవరి స్వరం లేచాడు? క్రీస్తునందు మరలా జన్మించాడు. ఆయన క్రీస్తునందు తిరిగి ఆత్మలో జన్మించినాడు కనుక పరలోకానికి వెళ్ళగలిగాడు. లాజరు ఒకవేళ తిరిగి వచ్చి శరీరధారిగా వచ్చి నీకు నాకు బోధిస్తే పాప క్షమాపణ వస్తుందా? ఒకవేళ అలాగనుకుంటే యోహాను సరిపోతాడు, బాప్తిసం ఇచ్చి యోహాను సరిపోతాడు. ఆ యోహాను కూడా చనిపోతే మానవాళి పాపం పరిహారమైందా? కనీసం తన బోధ విన్నవారి పాపం పరిహారమైందా? నా వెంట వచ్చేవాడు నాకంటే శ్రేష్ఠుడు, ఆయన నమ్మకుండా అంటాడు. కాబట్టి మన కళ్ళు తెరుచుకున్నాయి కాబట్టి సీరియస్గా దీన్ని నమ్మాలి. ఒకటి, దేని కొరకు నమ్మాలి? మనం ఆత్మని కోల్పోకూడదు. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని వాడు తన ఆత్మను, ఈ శరీరాన్ని ఎంత సుఖపెడతామంటే సుఖపెట్టాలి, సుఖపెట్టుకొని ఉంటే సుఖపెట్టుకోండి. బట్ ఏంటంటే ఆత్మ కొరకు కూడా ఏం చేయాలి? కొద్దిగా శ్రమపడాలి. దేవుని మందిరానికి రావాలంటే ఎన్ని గంటలకు రావాలి? 10:30కా రావాలి. కొద్దిగా సద్భక్తితో బ్రతకను ఉద్దేశించేవారు కొద్దిగా శ్రమ, మామూలు శ్రమలు కదమ్మా, ఏదో ఉంది. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించేవారు హింస పొందు. అర్థమవుతుందా? సో అది ఓకే. కాబట్టి కొద్దిగా ఈ శరీరాన్ని, ఆత్మని సుఖపెట్టాలంటే, ఆత్మని కాపాడుకోవాలంటే నా శరీరాన్ని నేను కొద్దిగా ఏం చేయాలి? ఆత్మ కొరకు కష్టపెట్టాలి కదా. కాబట్టి ఈ శరీరం శ్రమ కొరకే ఉందండి. ఈ శరీరం శ్రమ కొరకే ఉంది. ప్రతి మనుషుడు దేని కొరకు పుడుతున్నాడు? ఇక్కడ శ్రమ అనుభవం ఎక్కడుంది? ప్రకటన కాదు, ప్రసంగం కాదు. సో యోబు 5:7 చదవండి. యోబు 5:7. నిప్పు రవ్వలు పైకెగిరినట్లు ఎవరికి తెలిసింది? ఎందుకు తెలిసింది? ఎటువంటి శ్రమలండి? అగ్ని వంటి శ్రమలు, భయంకరమైన శ్రమ. నిప్పు రవ్వలు ఎక్కడికి ఎగురుతాయి చూసారు ఎప్పుడన్నా? ఒక డొక్క కాల్చి
ఇట్లా విదిలించండి, ఎక్కడ పోతాయి అవి? నరులు దేని కొరకు పుడుతున్నారు? కానీ ఏం కావాలి? మనకి సుఖమే కావాలి. కనీసం దేవుని మందిరానికి రావాలన్నా సుఖమే కావాలి, ఇక్కడికి వచ్చినా సుఖమే కావాలి. అట్లా కాదు. కాబట్టి ఈ శరీరాన్ని ఆత్మ కొరకు కష్టపెట్టేది నేర్చుకోవాలి. ఓకే. తర్వాత ఇప్పుడంతా కూడా సుఖ జీవితం ఎక్కువ కోరుకుంటున్నారు. సో అలా తర్వాత ఈ ఆత్మకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మనుషులందరూ శరీరానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అట్లా ఇచ్చి కూడా నేను కూడా భక్తుడిని అనుకోవచ్చు, కానీ కొద్దిగా మార్పు చెందాలి. దేన్ని ఏది వెంబడించాలి? ఆత్మని. శరీరం వెంబడించాలి. ఓకేనా? శరీరము ఆత్మని వెంబడించాలి. ఆత్మ శరీరాన్ని వెంబడించడానికి గుర్తుపెట్టుకుందాం. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రం రక్షించలేకపోయింది, ఇంకా ప్రవక్తలు రక్షించలేదు. ఎవరు రక్షించారు మనల్ని? తన రక్తం కార్చి గాయాలు పడి తన రక్తంతో నిబంధన చేసి నన్ను నమ్మి నన్ను అంగీకరించి రక్షకుడిగా ప్రభుగా మీ పాపాలు ఒప్పుకుంటే క్షమించి దాన్ని అన్నిటికీ జ్ఞాపకం చేసుకోను. మీరు నాలో వస్తారు క్రీస్తులో. క్రీస్తునందున్న వారికి ఏం లేదు, ఏ శిక్షా విధి లేదు. ఏ శిక్షా విధి లేదు? ఆ శిక్ష. ఏ శిక్ష అది? ఆ ధనవంతుడు పొందుతున్నాడు కదా. సో కాబట్టి మనల్ని అందరినీ కూడా మోషే కోవలోకి తీసుకొచ్చాడు. మోషే ఈ సమస్త భౌతిక సుఖాలన్నింటినీ ఏం చేశాడు? విడిచిపెట్టాడు. దేవుని ప్రజలతో కూడా ఏమయ్యాడు? కాబట్టి అది వాయిస్ డెసిషనే కదా. ఎప్పుడు తెలుస్తుంది అది? ఇది కొన్ని రోజులే కదా. ఎన్ని రోజులు ఉంటాం మనకు తెలియదు. ఇప్పటికీ అంత అయిపోయింది. నాదైతే మీ అందరికంటే ఎక్కువైపోయింది. ఏది బతుకు ఇంకా కొద్దిగానే ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండి దేన్ని కాపాడుకోవాలి మనం? ఒకవేళ నేను పాపిని, నా పాపాలు క్రీస్తులో క్షమించబడ్డాయి, నాకు ఆత్మకి నిత్యజీవం ఇవ్వబడింది, ఆత్మ కళ్ళు చచ్చిపోయిన తర్వాత కాదు, నరకంలో కాదు, ఇప్పుడే తెరిచినందుకు నీకు వందనాలు. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? ఏమన్నా అర్థమైందా? ఏం చాలా అర్థమైంది. ఏం చెప్పాను? అప్పుడు కాదు, ఆయన కళ్ళు ఎప్పుడు? అప్పుడు. లాభం లేదు, నో యూజ్, నాట్ ఈవెన్ ఏ డ్రాప్ యూ విల్ గెట్ దేర్ కదా. శ్రీనివాస్ అర్థమైందా? పెద్ద చిన్న అందరు. కాబట్టి అట్లా చేసావు అని ఆరాధన చేయాలి. ఇంకేం చెప్తారు? అట్లా ఆరాధించి. టైం లేదు, లేచి నిలబడి ఒక చరణం పాడుకుందాం. సండే స్కూల్ పిల్లలు, టీచర్స్ వెళ్తారు. అక్కడ దోమలు ఉంటే మస్కిటో అవి వేసుకోండి అమ్మ. ఒక చరణం పాడుకుందాం. ఏ చరణం పాడుదాం? దీని గురించి ఏమన్నా ఉందా? చూడండి, 153 4వ వచనం పాడుకుందాం. 4, 5 చరణాలు పాడుకుందాం. 4, 5 చరణాలు. Raja
విన్న వాక్య ప్రకారం ఆరాధన చేయండి. టీచరు మొదటిగా ఆరాధన చేసి వెళ్తుంది, తర్వాత సోదరుడు సోదరి, స్క్రీన్లో ఉన్నవాళ్ళు ఎక్కడ వారు అక్కడ ఆరాధన చేయండి. పీజీఆర్ నగర్
దేవుని యొక్క హృదయ యొక్క లో నుంచి వచ్చినటువంటి మాటను మనం ఇక్కడ చూసుకుంటున్నాం. ఒకరు దగ్గరగా చదవండి. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్థకముగా అగ్ని రాజబెట్టుకున్నట్లు నా మందిరపు వాకిళ్లను మూయివాడొకడు మీలో ఉండిన ఎడల మేలు. చాలు. ఈ మాట ఎంత బాధాకరంగా దేవుడైనటువంటి యెహోవా చెప్తున్నాడు. మనం ఈ మాట చూసుకున్నప్పుడు ఎవరి గురించి నేను చెప్పట్లేదు. అంకులు అంత వాక్యం చెప్పినా ఇద్దరు గొరకు పెట్టి నిద్రకు పోతున్నారు. అంటే నేనేమో వాళ్ళకు ప్రతికూల పరిస్థితులను బట్టి లేకపోతే అన్నీ ఉంటాయి. కానీ ఎన్ని ఉన్నా సరే మనం దేవుణ్ణి దేవుడిగా చూసినప్పుడే మన యొక్క వ్యక్తిగత జీవితంలో, విశ్వాస జీవితంలో లాజరు యొక్క స్థితి మనం పొందటానికి, తర్వాత అక్కడికి వెళ్ళటానికి ఉంటుంది. కానీ దేవుణ్ణి దేవుడుగా మనం జీవితంలో చూడకపోతే మనం ఆరాధించలేం. చూడండి, అదే బాగానే. ఎందుకంటే మీలో ఒక్కడు నా బలిపీఠం మీద అంటే ఇప్పుడు మన విధానంలో ఇప్పుడు చెప్పుకున్నట్లయితే దేవుణ్ణి దేవుడుగా చూడకపోతే, మనము దేవుణ్ణి దేవుడుగా మన యొక్క వ్యక్తిగత జీవితంలో చూసి మందిరానికి రాకపోతే, దేవుణ్ణి దేవుడుగా మనం ఆరాధించకపోతే, దేవుడు అంటున్న మాట ఏమిటనంటే, మీరు వద్దులేండి, నా మందిరపు వాకిళ్ళు నేను మూసేస్తాను రాజంకులు చెప్తే, నా మందిరం యొక్క తలుపులు మీరు మూసేయండి, ఆరాధించేవారు మాత్రమే ఇక్కడికి వస్తే బాగుంటుంది అని అంకులు చెప్తే మనం ఎంతమంది వస్తాం? చూడండి, మన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుని దేవుడుగా చూడకపోతే ఆరాధన రాదండి. పరిస్థితులను బట్టి మనం చూస్తే, పరిస్థితులకు అనుగుణంగా విశ్వాస జీవితంలో మనం ప్రవర్తిస్తే దేవుణ్ణి దేవుడిగా చూడలేవు. పరిస్థితులు ధనవంతునికి ఒకలాగా ఉన్నాయి, లాజరుకి వేరేలాగా ఉన్నాయి. అతను జీవితంలో కడు భేద స్థితిలో ఉన్నాడు. ధనవంతుడి యొక్క స్థితి వేరే విధంగా ఉంది. ధనవంతుడికి తర్వాత లాజరుకి వీళ్ళు మనం చూసుకున్నట్లయితే ఆయన కాడ సువార్త ప్రకటించబడి ఉంది. కానీ ఆ యొక్క లాజరు మాత్రమే దేవుణ్ణి దేవుడిగా చూశాడు కదా. దేవుణ్ణి దేవుడిగా చూడనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని యొక్క స్థితి ఏమైంది అనంటే లేఖనాల ద్వారా ఆరాధన వర్తమానంలో మనం చూసుకున్నాం. కాబట్టి దేవుణ్ణి దేవుడుగా చూసే విధానం విశ్వాస జీవితంలో నేటికి చాలా ఇప్పుడు ఆధునికమైనటువంటి సంఘ జీవితంలో చాలా కొరవడుతుంది, చాలా తక్కువగా ఉంది అని నాకు అనిపించింది. అందుకనే ఇప్పుడు ఆరాధన చేసేవారు ఆరాధన చేయలేకపోతున్నాం. కారణం ఏమిటంటే వ్యక్తిగత జీవితంలో దేవుణ్ణి దేవుడిగా చూడట్లేదు. చూడండి, అదే విషయాన్ని ఆదికాండము 28వ అధ్యాయంలో మనం చూడండి 12వ వచనం చూద్దామా. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దానికి ఆకాశం అంటేను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిరి. మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీ పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానములకు ఇచ్చేదను. చూడండి ఎంత స్పష్టంగా ఇక్కడ రాయబడింది అనంటే, నీ తండ్రి అయినటువంటి అంటే దేవుని, అంటే మన యొక్క వ్యక్తిగత జీవితంలో
దేవుడిని దేవుడుగా చూడకపోతే ఏమవుతుందనంటే మనం ఆరాధించలేం. ఎందుకనంటే దేవుడితో మనకు ఉన్నటువంటి సంబంధ సహవాసాలు మనకు తెలియకపోతే మనం దేవుని ఆరాధించలేం. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే తానుగా పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని పరిచయం చేసుకుంటున్నాడంటే నేను మీ తండ్రి దేవుడును అని దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు. చూడండి, దేవుడే ఆయన పరిచయం చేసుకోకపోతే దేవుడిని దేవుడిగా చూసుకోలేము, మనం చూడలేము. ఇప్పుడు నరకం ఉంది, పరలోకం ఉంది అని ఎలా తెలుస్తుంది? లేఖనాల ద్వారా, సత్యవాక్యం ద్వారా, మనకి విశ్వాసం ఉంచుట ద్వారా మనం ఏంటంటే లేఖనంగా చూసి దేవుడు ఉన్నాడనే సత్యాన్ని మనము విశ్వాస జీవితంలో ముందుకెళ్తున్నాం. కాకపోతే దేవుణ్ణి దేవుడుగా చూడకపోతే, చూడండి రోమిలికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం అనుకుంటా చూడండి, 19వ వచనం అనుకుంటా చూడండి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో చూడండి, అది వారి మధ్య విషయమైనది. చాలా జాగ్రత్తగా ఈ వాక్యం ఇంటికి వెళ్ళి కాడ చదువుకోండి. వారి మధ్య విషయమైనది అంటే తెలియపరచబడింది. దేవుడు అది వారికి విషదపరచును. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన చూడండి నిరుక్తులై ఉన్నారు. చాలు, అది ఉంచుకోండి అమ్మా. చూడండి, అదృశ్యమైనటువంటి దేవుడు దృశ్యమైనటువంటి ప్రపంచాన్ని కలుగు చేసి దేవుడు ఉన్నాడు అనేది మన ఈ సృష్టి సాక్ష్యం మనకి తెలుపుతుంది, అంతే కదా. చూడండి, తెలియపరుస్తుంది. అందుకనేనంటే ఈ సృష్టిని చూసినప్పుడు దేవుడు ఎవరో మనకు తెలుస్తుంది. నెక్స్ట్ చదవమ్మా. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. చూడండి, దేవుని ఎరుగుదు కానీ ఆయన ఏం చేశారంట మరి. నెక్స్ట్ అమ్మా. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమైను తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడని దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్క చతుస్పాద జంతువుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చిరి. చూడు, రోమిలికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం అనంటే ఆయన చూడండి అగ్నికి, చూడండి 8వ వచనమ్మా, 19 నుంచి చూడండి అమ్మా, 18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయట. చూడండి అమ్మా, దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించటానికి ఎవరు వెళ్ళిపోతున్నాడు? ఎవరమ్మా? యాకోబుకి వెళ్ళిపోయే పరిస్థితికి వెళ్ళాడు కదా. దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించి, ఏది సత్యం? వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితంలో అన్నను మోసం చేయటం అనేది సత్యమా? అలాంటి పరిస్థితుల్లో ఏం చేశాడనంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. సత్యమే ఏమిటనంటే సత్యానికి లోబడకుండా జీవితంలో యాకోబు ఉన్నాడు. ఇప్పుడు ఆ యాకోబు మీద సత్యాన్ని అనుసరించి నడవలసినటువంటి యాకోబు నడవకోకుండా అవిధేయతతో ఏం చేశాడంటే సత్యాన్ని అడ్డగించి, దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించి వెళ్ళిపోతున్నటువంటి యాకోబు మీద ఏమి రావాలి? ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రత రావాలి. కానీ ఉగ్రత రాకోకుండా ఏం చేస్తున్నాడనంటే ఏమని అంటున్నాడంటే నీ తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుణ్ణి అని. చూడు ఎంత కృప కలిగినటువంటి దేవుడు అని అంటే ఈ దేవుడు. మనం సత్యాన్ని అడ్డగిస్తాం వ్యక్తిగత జీవితాల్లో, సత్యం ప్రకారం మనం జీవించము. సత్యాన్ని అడ్డగించే దుర్నీతిని మన జీవితంలో ఏలటానికి, ప్రవర్తించడానికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తుల మీద ఏమైంది అని అంటే ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రత, కోపం
పైనుంచి వచ్చి మనల్ని అందరినీ అంటే చంపేవేయాలి. కానీ దేవుడి యొక్క కృప ఏమో అవుతుంది అని అంటే సత్యం చేత సత్యాన్ని అడ్డగించి మన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుణ్ణి దేవుడుగా చూడనటువంటి జీవితంలో మనం ఉంటున్నామే చూడండి, అది ఏమవుతుందంటే సత్యాన్ని అడ్డగించిన వారుగా ఉంటాం. మనం సత్యాన్ని అడ్డగిస్తే ఏమవుతుంది అంటే దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. చూడండి, దేవుని యొక్క ఉగ్రతకి పాలు పొందవలసినటువంటి ఈ యాకోబు జీవితంలో దేవుడు కరుణించి కృప కలిగినటువంటి దేవుడిగా ఏమంటారంటే తానుగా బయలుపరుచుకుని ఏం చేస్తున్నాడంటే ఏంటంటే దేవుడితో మనము సంబంధము సహవాసాలు మనము కలిగి లేకపోతే దేవుడుగా చూసే విశ్వాస జీవితం ఉండదు. ఇప్పుడు దేవుడు ఎవరు అంటే అసలు చూడండి, కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం అనుకుంటా చూడండి. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు దేవత్వము యొక్క శరీరముగా క్రీస్తునందు అమ్మ చూడండి, దేవుడు ఎవరు అని అంటే యేసుప్రభువే. ఆయన ఏం చేశాడంటే మన అందరినీ రక్షించటానికి ఏం చేశాడంటే శరీరధారిగా భూలోకానికి వచ్చాడు. ఆ దేవునిని మన యొక్క విశ్వాస జీవితంలో ఆయనే దేవుడు అని యేసుప్రభువారిని అంగీకరించేటువంటి జీవితాలు మన జీవితంలో లేకపోతే సత్యాన్ని అడ్డగించిన వారుగా ఉంటాము. రెండోది ఏంటంటే దుర్నీతికి అలవాటు పడే జీవితాలు. సత్యంగా మనం అంగీకరిస్తే ఏం చేస్తామనంటే దేవుని ఆరాధిస్తాం. యేసుప్రభువారిని ఆరాధించకపోతే ఏమవుతుందనంటే సత్యంలో లేని వారిగా ఉంటాం. ఎందుకనంటే ఈ సృష్టిని అంతటి మనం చూసుకున్నప్పుడు ఏమవుతుందని అంటే అదృశ్యుడైనటువంటి దేవుడు యేసుప్రభువారుగా దైవత్వం కలిగినటువంటి ఆయన యేసుప్రభువారుగా భూలోకానికి వచ్చాడు. ఆయన అంగీకరించకపోతే, ఆయన యందు విశ్వాసం మనం ఉంచకపోతే ధనవంతుడి యొక్క జీవితం మన జీవితంలాగా దేవుణ్ణి దేవుడిగా చూసి మనము దేవుణ్ణి ఆరాధించకపోతే వ్యక్తిగత జీవితంలో దేవుడు అంటే మనం ఆ యొక్క స్థితిని మనం అనుభవించలేము. చూడండి, రెండోది విషయం అంటే చూడండి, ఆదికాండం చూడండి 28వ అధ్యాయం చూడండి 16వ వచనం చూడండి అమ్మా. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తల్లి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయండి, నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారంలో ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడయ్యుండును. దేవుడై ఉండేది. చూడండి, అదే వచనంలో చూడండి 17వ వచనం చూడండి, భయపడి ఈ స్థలము అది అంటే దేవుని యొక్క మందిరం అంటే చూడండి ఎంత భయముతో వచ్చాడు అనంటే తెల్లవారినప్పుడు ఆ కొన మీద రాయి మీద ఏం చేశాడు అనంటే ఇప్పుడు ఏం చేశాడంటే నూనెని పోసి దేవుని వ్యక్తిగత జీవితంలో దేవుడు అనే విధానంలో మనము భయపడకపోతే ఆ భయం ఎలా వస్తుందంటే దేవుని దేవుడుగా చూసినప్పుడే ఆ భయం ఉంటుంది, ఆ యొక్క జీవితం ఉంటుంది. దేవుని దేవుడుగా చూడకపోతే ఏమవుతుంది అనంటే దేవుడిగా మనము చూడలేము, దేవునిగా మనం ఆరాధించలేము. చూడండి,
మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో దేవుడుగా పోవటం వల్ల ఏమవుతుందని అంటే దేవుడికి భయపడినటువంటి జీవితాలు మనం జీవిస్తున్నాం. కారణం ఏమిటి అని అంటే దేవుడు అన్న భయము వ్యక్తిగత జీవితాల్లో లేకోకుండా పోతుంది. భయము ఉంటే మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి దేవుడుగా చూస్తాం. దేవుణ్ణి దేవుడుగా చూడటం బట్టే ఆయన ఏం చేశాడని అంటే ఆ కొన మీద ఆ రాయిని నిలిపి ఆ కొన మీద నూనె పోసి ఆరాధించాడు. ఎందుకు అనంటే దేవుణ్ణి దేవుడుగా చూడకపోతే మన యొక్క వ్యక్తిగత జీవితంలో చూడండి, దేవుడితో సంబంధం అనేది లేకపోతే మనము భయపడాలి. దేవునితో సంబంధం ఉంటేనే మనం భయపడతాం. నేటి దినాలలో విశ్వాస జీవితంలో చాలా మట్టుకు చూస్తున్నాం అంటేనంటే దేవుడుగా వాళ్ళు అంగీకరిస్తున్నారే కానీ ఆ ప్రవర్తన కలిగి జీవించట్లేదు. నా మాట మీకు బాధగా అనిపిస్తే నేనే చూడండి, దేవుడుగా చూశాడు కాబట్టే ఆ రాత్రి ఏం చేశాడంటే తెల్లవారినప్పుడు యాకోబు ఏం చేశాడంటే ఆ భయపడి ఏం చేశాడంటే ఇది దేవుని యొక్క మందిరమని అక్కడ ఆరాధించినట్టుగా చూశాడు. కానీ అంటే దేవునితో సంబంధం కలిగిన ప్రజలు దేవునికి భయపడతారు. దేవునితో సంబంధం లేనటువంటి ప్రజలు ఏం చేస్తారంటే దేవునితో భయం లేకుండా జీవిస్తారు. నిర్గమాకాండం 11వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే ఎన్ని తెగుళ్ళను ఐగుప్తు దేశంలో చూపించాడు దేవుడు. 10 తెగుళ్ళు చూపించాడు దేవుడు. కానీ ఐగుప్తీయులు దేవుని ఆరాధించారా? కారణం ఏంటి? వాళ్ళకి భయం లేదు. దేవుడు అంటే వాళ్ళకి తెలీదు. ఆ కార్యాల ద్వారా, ఆ మహత్య కార్యాల ద్వారా దేవుడు ఎలాంటి దేవుడు అని చూసి వాళ్ళ వ్యక్తిగత జీవితంలో భయపడ్డారే కానీ ఆ భయము ఎలాంటి భయము అని అంటే దేవుడితో సంబంధం కలిగినటువంటి భయం కాదు అది. దేవుడితో సంబంధం లేనటువంటి జీవితాలలో జీవిస్తున్నటువంటి అలాంటి ఆ 10 తెగులు అక్కడ ఐగుప్తు దేశంలో దేవుడు చూసినప్పుడు దేవుణ్ణి దేవుడిగా చూడలేదు వాళ్ళు. కానీ దేవుణ్ణి దేవుడిగా చూసినటువంటి ప్రజలు ఏం చేశారంటే ఎర్ర సముద్రము బయటికి వచ్చిన తర్వాత ఏం చేశారంటే దేవునిని ఆరాధించారు. అందుకేనంటే వాళ్ళు దేవుడుగా చెప్పుకున్నారే కానీ ఐగుప్తులు దేవుడే ఇలాంటి దేవుడు భయంకరుడైనటువంటి దేవుడు కాబట్టి ఈ ప్రజలను విడిపిస్తే బాగుంటుంది, మనం సుఖవంతంగా బ్రతకవచ్చు అని అనుకున్నారే కానీ వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళు సంబంధం మాత్రము కలుగు చేసుకోలేదు. దేవుడుగా కలిగి దేవుని ఆరాధించాలని ఐగుప్తు ప్రజలు అంగీకరించలేదు. కానీ ఎప్పుడైతే దేవుని దేవుడుగా కలిగి ఉన్నామో అనే భయం మన జీవితంలో ఉంటే మనం ఏం చేస్తామంటే ఆరాధన చేస్తాం. అందుకనే దేవుడుగా చూసే భాగ్యము మన యొక్క వ్యక్తిగత జీవితంలో యేసు ప్రభువారి ద్వారా మనకు కలిగింది. ఆ విశ్వాసం ఉంచుట ద్వారానే మనకి కలిగింది. లేకపోతే ఏమవుతుందనంటే దేవుడుగా చూడలేము. దేవుడిని దేవుడుగా చూసే జీవితంలో ఆ ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రతికూల పరిస్థితులు వస్తాయి కానీ దేవుడిగా చూడలేదు. ఓ స్త్రీని మనం చూసి ముగిద్దాం, సమయం ఉంటే నేను చూస్తాను. చూడండి, ఆదికాండం 16వ అధ్యాయం అనుకుంటా. చూడండి 16వ అధ్యాయము చూడండి 13వ వచనం చూడండి అమ్మా. అది స్తుతించిన దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలీ అనగా నన్ను చూచిన వారిని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకుని. చూడండి, ఈ స్త్రీ ఎవరో మన తెలుసు, ఆగరు ఇప్పుడు అరణ్యంలోకి వెళ్ళింది, ప్రతికూల పరిస్థితుల్లో ఉంది.
ఆవిడ యొక్క ప్రతికూల పరిస్థితులకి కారణం ఏంటి చెప్పండి అమ్మా? చూడండి, అదే పైన ఉంది చూడండి, 9వ వచనం చదవండి అన్న. అప్పుడు యెహోవా దూత ఆ. నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆ. ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దాంతో చెప్పాను. అణిగి ఉండాలి అంతే. అణిగి ఉండే జీవితాలు ఉంటే దేవుణ్ణి ఆరాధిస్తాం. పిల్లలు ఏం చేస్తారు? ఇంట్లో ఎలా ఉంటారు, బయట ఎలా ఉంటారు, ఆరాధన చేసుకుందాం, వాక్యం చదివా అవ్వా అని అడిగితే పిల్లల్ని ఏమని అంటారు? నిజం చెప్పండి. అది నేను అందుకేనంటే అణిగి ఉండే జీవితాలకి మనం అలవాటు పడితే దేవుడికి చూస్తాం. తన ఒంటరి జీవితానికి ఇక్కడికి రావటానికి గల కారణం ఎవరు? ఆవిడే. అణిగి ఉండలేదు, దాసి అయినప్పటికీ ఐగుప్తురాలు అక్కడ ఉంది, తీసుకొచ్చినారు, మ్యారేజ్ చేసుకున్నారు, అణిగి ఉండాలి కదా. ఇప్పుడు ఏం చేస్తుంది? ఆవిడ మీదే అందరూ పెత్తనాలు చేస్తాం. పెత్తనాలు కాదు, ఇక్కడ అణిగి ఉండాలి. ఎవరి ప్లేస్లో వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో అణిగి ఉండాలి. అబ్రహాం గారు ఏమన్నారు అంటే, నువ్వు ఎంత పెద్ద అయినా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆవిడే మ్యారేజ్ చేసుకోమని సలహాలు ఇచ్చింది. తర్వాత మ్యారేజ్ చేసుకున్నాడు, ఇది అయిపోయింది. తర్వాత అరణ్యంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ పరిస్థితులన్నీ మనం చూసినప్పుడు ఆవిడ ఒంటరి జీవితానికి కారణం ఏమిటంటే అణిగి ఉండే జీవితం ఆవిడలో లేదు. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అప్పుడప్పుడు, ఏమని అంటారంటే, నేను అన్న ఆ మాట నా మనసులో నాకు తెలుసు. ఏమని అంటారంటే, ఏదో సిరి వస్తే ఇంటికి వెళ్ళి ఫుల్ ఫిల్అప్ చేయండి, ఏదో సిరి వస్తుందంట. సరే అమ్మ, కరెక్టే. ఆ సిరి వస్తే వచ్చిన వాళ్ళు ఎలా మాట్లాడతారో, నరం మీద పుండు వచ్చిన వాళ్ళ కాడ అలాగే మాట్లాడతారు. నరం మీద పుండు వస్తే ఎలా ఉంటుందో పెయిన్ తట్టుకోలేం కదా. ఆ సిరి వస్తే కాడ అలాంటి మాటలు ఉంటాయి. నా మాటలు అర్థమైందా? అణిగి ఉండే జీవితాల్లో ఉంటే దేవుడుగా చూసి మనం ఆరాధిస్తాము. అణిగి ఉండే జీవితాలకి మనం లోబడకపోతే ఏమవుతుంది అని అంటే మనము ఏంటంటే దేవుడిగా చూడలేము. చూడండి, దేవుణ్ణి దేవుడిగా చూసింది. ఎందుకనే తర్వాత ఏమనంటే, నువ్వు చూచుచున్న దేవుడు అని ఆరాధించింది. మన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుణ్ణి దేవుడిగా చూసినప్పుడు, అయ్యా నేను అణిగి ఉండటానికి ఈ పరిస్థితులు నాకు అనుమతించావు కాబట్టి నేను అణిగే ఉంటాను అని తీర్మానం చేసుకుని ఆ ఇంటికి వెళ్ళినప్పుడు తన యొక్క ప్రభు దేవుడు ఏమని అన్నాడు అంటే, చూడండి, నీ సంతానం చూడండి అమ్మా, అంతటిని ఎన్నో వచనం అంటుంది చూడండి అమ్మా, 16వ అధ్యాయంలోనే. మరియు యెహోవా నీ సంతానం నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింపవీలు లేనంతగా విస్తారమవునని దాంతో చెప్పాను. చూడండి అమ్మా, ఇప్పుడు ఎంతగా అణిగి ఉండే జీవితానికి అలవాటు పడటం వలన ఏమైంది అని అంటే, తన సంతానాన్ని విస్తరిస్తాను అని చెప్పి, అంతగా అభివృద్ధి చేస్తాను అని చెప్పి దేవుడు చెప్పడు. చూడండి, ఇప్పుడు అరబ్ కంట్రీస్ అన్నీ కూడా ధనిక దేశాలు. చాలామంది అనుకుంటా వింటున్నాము, నేనైతే వెళ్ళలేదు కానీ ఎన్న మాటలు వాళ్ళు బాత్రూముల్లో కూడా వేసి పెట్టుకుని వాడుకుంటారని. అంత ధనిక దేశాలుగా దేవుడు చేశాడు. కారణం ఏమిటనంటే, అక్కడ ఉన్నటువంటి వేడి వాతావరణ పరిస్థితులను బట్టి ఆ అట్మాస్ఫియర్కి అనుకూలంగా వాళ్ళు అలాంటి జీవితాలు జీవించాలి. దేవుడు ఏం చేశాడు, అలాంటి ఏడారి దేశాల్లో ఏం చేశాడంటే అంత సంపద ఇచ్చి అంతగా అభివృద్ధి చేశాడు దేవుడు. ఎందుకు అన్నానంటే, ఎప్పుడైతే ఆగరు దేవుణ్ణి దేవుడిగా చూసిందో, దేవుణ్ణి దేవుడిగా చూసి అంగీకరించి అణిగి ఇంటికి వెళ్ళిందో, తర్వాత పరిస్థితులు ఎంతగా తన జీవితంలో
చూపించాడు అని అంటే వాళ్ళ యొక్క సంతానానికి అంతగా అభివృద్ధి చెందటానికి కారకుడు ఆయన దేవుడు. కారణం ఏంటంటే నేను చూసినటువంటి దేవుడు ఆ అరణ్య ప్రాంతంలో ఆ ఒంటరి జీవితంలో ఏం చేశాడు అన్నానంటే చూడండి, ద్వితీయోపదేశ కాండం అనుకుంటా 32వ అధ్యాయం చూడండి, ముగిస్తాను. 32వ అధ్యాయం ఎన్నో వచ్చిన అనుకుంటా, ఒంటరిగా ఉన్నప్పుడు బేకర్ చూడండి, చదవమ్మా, చదవండి. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి కనుపాపను వలె వాని కాపాడెను. చూడండి, దేవుడు ఎలాంటి తన యొక్క ఒంటరి జీవితంలో ఉన్నప్పుడు ఏమి చేశాడు అన్నట్టు దేవుడు తను కనుగొన్నాడు. ఆ అరణ్య ప్రాంతంలో దేవుడే వచ్చి మాట్లాడి, అమ్మ అట్లా వద్దు, నువ్వు అణిగి ఉండే జీవితాన్ని నీ యజమానురాల దగ్గరికి వెళ్ళి అణిగి ఉండు. అలా ఉంటే చూశాడు, దేవుడుగా చూసి ఏం చేశాడు అంటే ఆగరు ఏం చేసిందంటే దేవుడిగా చూసి ఆయన్ని ఆరాధించినటువంటి స్త్రీగా మనం చూస్తాం. ఏంటంటే ఆ యొక్క ప్రతికూల పరిస్థితులు అనుమతించడానికి కారణం ఏమిటనంటే మనము దేవుడుగా చూడం. ఎందుకు అని మనము దేవుడు ఒంటరి జీవితంలో చూడండి అదే అని అంటాడు. చూడండి, ఇంకొక మాట చూపిద్దాం. చూడండి, చూడండి కీర్తన గ్రంథం అనుకుంటా, చూడండి 102వ కీర్తన చూడండి, మనందరికీ తెలుసు. 102వ కీర్తన ఎన్నో వచనం అంటే 6వ వచనం చూడమ్మా. ఇంకోసారి కరెక్ట్ చదవమ్మా. నేను అడవిలోని గూఢబాతును పోలి ఉన్నాను, పాడని స్థలములలోని పడిగి. ఏంటి పడిగి అంటే? ఏం పక్షి? గుడ్ల గూబి. మీరు ఇంటికి వెళ్ళి పడిగి అంటే కదా ఇంగ్లీష్ అంతే కదన్నా, అవునా? అది అదే కదా, అది అది చూడండి. ఆ పక్షి ఎప్పుడు కూడా తన యొక్క వ్యక్తిగత జీవితంలో ఒంటరితనము లేకపోతే ప్రతికూల పరిస్థితులు వచ్చినటువంటి స్థితిలో నేను ఉన్నాను, నేను పాడైన ఆ స్థలం ఏంటంటే పాడైన స్థలంలోకి సాదృశ్యంగా ఉంటుంది. ఎందుకు అనంటే ప్రతికూల పరిస్థితులు వచ్చినాయి దావీదు గారి యొక్క జీవితంలో. అదే మాట 10వ వచనంలో అదే అధ్యాయంలో చూడండి ఏమని అంటారంటే నా పానీయముతో అంటే ఏంటమ్మా చదవండి ఆ మాట. నా పానీయముతో అంటే నేను తాగే నీళ్లు చూడండి, పానీయముతో కన్నీళ్లను కలుపుకొని అంటే తాగుతున్నాం అంటే నేను తాగే నీళ్లు ఏదైతే ఉన్నాయో ఆ నీళ్లలో నా కన్నీరు పడి అవే నేను అంటే చూడండి ఎలాంటి ప్రతికూల పరిస్థితుల నడుమ దేవుడుగా చూసే భాగ్యము మన యొక్క వ్యక్తిగత జీవితంలో విశ్వాస జీవితంలో పొరబడుతుంది. అందుకని ఏం చేస్తామంటే దేవుడుగా చూడకుండా మన పరిస్థితులను బట్టి చూసేవారుగా ఉంటాము. తద్వారా ఏమవుతుందంటే దేవుణ్ణి ఆరాధించలేము. పరిస్థితులని మనకు ప్రతికూలంగా ఉన్నాయి, మనం ఒంటరి జీవితంలో ఉన్నాము అని మన యొక్క సొంత శక్తి మీద సామర్థ్యం మీద మనం ఆధారపడితే ఏమవుతుంది అంటే దేవుడిగా చూడలేము. దేవుడిగా చూసేవారు ఏం చేస్తారంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా సరే నేను తాగే నీళ్ళు కన్నీరు దాంట్లో పడుతున్నాయి, ఆ రెండింటికి తేడా లేకోకుండా నా జీవితం ఉంది
అని ఎంతగా బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా ఏం చేశాడు అని అంటే దావీదు గారు ఏంటంటే 4వ అధ్యాయం చూడండి, కీర్తన గ్రంథం 4వ అధ్యాయము ముగిస్తాను, చివరి వచ్చిన వరకు కూడా చూడండి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవచ్చును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా చూడండి, అలాంటి పరిస్థితిలో ఉంటే మనము దేవుడికి చూస్తాం. మనము ఆరాధించకపోవటానికి కారణం ఏమిటి అని అంటే మనం దేవుడిగా చూడట్లేదు. పరిస్థితులను బట్టి మనము పరిస్థితుల మీదే అవగాహన కలిగి మనం జీవిస్తున్నాము. కానీ దేవుడు ఎందుకని అంటే మనం ఆదికాండం 28వ అధ్యాయంలో చూసుకున్నట్లే దేవునికి భయపడే వారిగా, దేవునితో సంబంధం కలిగిన వారిగా ఉంటేనే దేవుడిగా చూసి ఆరాధిస్తాం. దేవునితో సంబంధం లేని వంటి వారిగా మనం ఉంటే మనం దేవుని ఆరాధించలేం. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా సరే దేవుడిగా చూస్తే ఏమవుతుంది అంటే నేను ఒంటరిగా ఉన్నా సరే నేను సురక్షితంగా మనం సురక్షితంగా జీవించాలి అని అంటే మనం మొదట దేవుడిగా చూడాలి. మనము ఆరాధించకపోవటం నేటి దినాల్లో ఏమవుతుంది అని అంటే దేవుడిగా చూడట్లేదు. విశ్వాసులు సైతం కూడా పరిస్థితులను బట్టి, మన క్యాపబిలిటీని బట్టి, మన సామర్థ్యాలను బట్టి ముందుకు వెళుతున్నారే కానీ దేవుడిగా చూడట్లేదు. దేవుడిగా చూడకపోవటం వల్లనే మనకు ఆరాధన రావట్లేదు. ఒక ఉదయకాల సమయంలో ఇక్కడ ఈ రోడ్డు నుంచి నడుచుకుంటూ వస్తుంటే, అక్కడ దిగి నడుచుకుంటూ వస్తుంటే ఒక అతను 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఉంటే ఫోన్లు ఎక్కువగా లౌడ్గా మాట్లాడుకుంటూ వెళ్తుంటే నేను అక్కడే నుంచున్నాను 2 నిమిషాలు. ఏమని అంటున్నాడంటే నాకున్న పరిస్థితులను బట్టి మీరైతే చచ్చిపోతారు అని వేరే వ్యక్తితో అతను మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. అతని వయసు ఎంత అంటే తిప్పి కొడితే 20 సంవత్సరాలు 25 సంవత్సరాల లోపే ఉంటుంది. అతను ఏమని అంటానంటే అప్పుడు ఈ వాక్యం నాకు గుర్తొచ్చింది. తన పరిస్థితినే చూసి అలా ఫీల్ అవుతున్నాడే కానీ మనమే ఏమిటనంటే దేవుడిగా మనం చూస్తే ఏంటంటే పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనం ఏం చేస్తామనంటే ప్రభువా నువ్వు సహాయం చేస్తావు, నువ్వు నమ్మదగినటువంటి దేవుడివి, నా పరిస్థితిని బట్టి నేను చూడట్లేదు కానీ నీ మీద ఆధారపడుతున్నాను అని ఏం చేస్తానంటే దేవునికి అప్పు చెప్పుకుంటాం. చూడండి చాలామంది చాలా రీతిలుగా ఒంటరి జీవితంలో ఏమని అనుకుంటారు అనంటే జాబు లేనప్పుడు కానీ లేకపోతే మన కుటుంబ జీవితంలో మనం అనుకునే జరగకపోయినప్పుడు కూడా జరగకపోతే ఏమని అనుకుంటారు అని అంటే ఇన్ని సంవత్సరాల నుంచి స్మరణకి వెళ్తున్నావు కదా, ఏమో నీ జీవితంలో ఏం జరిగింది అని అనుకుంటారు. కానీ మన జీవితంలో మనం అనుకున్నది జరిగినప్పుడే దేవుడా ఇలా వచ్చేసారు విశ్వాసులు. చాలామంది నేను అబ్జర్వేషన్ చేస్తున్నాను విశ్వాస జీవితంలో ఇన్ని సంవత్సరాలైనా ఏమి జరగట్లేదు, ఇన్ని సంవత్సరాలైనా ఇది జరగట్లేదు అని లోక సంబంధులు లాగా విశ్వాసులు కూడా ఏం చేస్తున్నారు అని అంటే మనకి అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉంటేనే స్మరణ అని అనుకోవద్దు. మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని రక్షించాడు అనే స్థితి కలిగి జీవించటం అనేది స్మరణ సంఘ విశ్వాసులు అని నేను అనుకుంటున్నాను. ఎలాంటి పరిస్థితులు మనకు వచ్చినా సరే మనం ధైర్యంగా మనం ఏం చేస్తానంటే మన వాక్య ప్రకారమే జీవిస్తున్నాము. కానీ అలా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు అనుకూలంగా మనం ప్రవర్తించాం. ఎందుకనంటే వాక్యం చెప్పిన రీతిగానే మనం ప్రవర్తించాలి. అలా ప్రవర్తించినప్పుడు మాత్రమే దేవుడిగా చూడగలుగుతాము. లేకపోతే వ్యక్తిగత జీవితంలో దేవుడిని ఆరాధించలేం.
ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఏమైందనంటే అనుకువతో అణిగి ఉండే జీవితాన్ని, ఎందుకంటే మన యొక్క వ్యక్తిగత జీవితంలో అణిగి ఉంటాడా లేదా అని దేవుడు చూస్తాడు. అణిగి ఉండకపోతే స్మరణ నుంచి వెళ్ళిపోతారు అంతే. స్మరణలో ఉండాలి అని అంటే మనం అణిగే ఉండాలి. ఎందుకనంటే దేవుణ్ణి దేవుడిగా చూసే ప్రత్యక్షత ఇక్కడ ఉంది మనకి. ఆ ప్రత్యక్షత ఉండబట్టే దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. ఆ ప్రత్యక్షత లేని వారు ఏమవుతారంటే లోకంలో కలిసిపోతున్నాం. అలా కాకోకుండా దేవుణ్ణి దేవుడిగా చూసే భాగ్యాన్ని, దేవుడితో సంబంధం కలిగినటువంటి భాగ్యంగా మనం కలిగి ఉంటే మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి దేవునిగా అందుకనే మలాకి గ్రంథంలో ఏమైనా అంటే 1వ అధ్యాయము 10వ వచనంలో, మీరు అలా ప్రవర్తించకపోతే నా మందిరపు వాకిళ్ళు మూసివేస్తే మీలో ఒకరన్న ఉంటే మేలు అవుతుంది అని దేవుడు మనతో ఆ రోజున మాట్లాడారు. మనం దేవుని దేవుడిగా చూడకపోతే మనం ఏంటంటే చాలా దేవుడికి రావాల్సినటువంటి ఘనత పై వచనంలో మలాకి గ్రంథం చదువుకోండి. ఆ 9వ వచనాల వరకు దేవుడిగా చూడలేకపోవటం వల్లనే దేవుడికి రావాల్సినటువంటి ఘనత వారు ఇశ్రాయేలు ప్రజలు ఇవ్వకపోవటం వల్లనే నేను తండ్రిని అయితే, నేను యజమాని అయితే మీరు నాకు రావాల్సినటువంటి ఘనత మీరు ఏమి ఇస్తున్నారు అని దేవుడు అంతగా బాధపడుతున్నాడు. మనము దేవుని దేవుడుగా చూడకపోతే మనం ఆరాధించలేము. మన పరిస్థితులను బట్టి కాకోకుండా దేవుడు అనుమతించే పరిస్థితులను బట్టి మనం జాగ్రత్తగా ఉంటే పరిస్థితులు వస్తే దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో అదే 9వ వచనంలో దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత అనే పరిపూర్ణత యేసుక్రీస్తునందు ఉంది. ఆ యేసుక్రీస్తుని మనం జాగ్రత్తగా వెంబడిస్తాం. అలా ఆయన్ని మనము విశ్వాసం ఉంచటం వల్లనే ఉచితముగా దేవుడు మనల్ని రక్షించాడు. ఆయన యొక్క మరణ పునరుద్ధానాల ద్వారా ఏంటంటే ఆయన సాదృశ్యంగా ఉన్నటువంటి ఆయన శరీరము, ఆయన యొక్క రక్తము మనల్ని పాలు పంపులు పొందటానికి వారం వెంబడి వారము సమయాన్ని అనుగ్రహించి మన జీవితంలో కృప కలిగే జీవితంలో జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. దానికి కారణం ఏమిటనంటే మనం దేవుని దేవుడిగా చూస్తున్నాం. దేవుని దేవుడిగా చూడేటువంటి వారు లోకంలో చాలామంది ఉన్నారు. నేను ముగిస్తాను. ఒక మాట చూస్తుందండి. మా ఎల్లంబండలో మా లైన్కి ఎదర 3 ఇళ్ళు 4 ఇళ్ళు మన ఆంటీ కుమారి ఆంటీకి తెలుసు. ఆ ఇంటికి ఆపోజిట్ చిన్న కుర్రాడు యాక్సిడెంట్లో చనిపోయాడు. చిన్న కుర్రాడు, 2 పిల్లలు. కారణం ఏంటంటే నేను అమీర్పేట నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను, ఎయిర్పోర్ట్కి ఎన్ని సంవత్సరాలు అటు ఇటు వెళ్తున్నాను, నేను ఇప్పటికీ బ్రతుకున్నాను. కారణం ఏంటంటే నాకు అర్థం కాదు. మనం దేవుని దేవుడిగా చూడకపోతే మన పిల్లలు ఏమైపోతారు, మన స్థితులు ఏమవుతాయో, ప్రతికూల పరిస్థితులు అనుమతి ఇచ్చినప్పుడు మనం తట్టుకోలేము. అందుకనే దావీదు గారు అదే అయ్యా అలా పరిస్థితులు కాకపోకుండా నువ్వు భూమిని, ఆకాశము, సముద్రం సమస్తం సృష్టించినటువంటి దేవుడివి కాబట్టి ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా నిన్ను దేవుడిగానే నేను చూస్తున్నాను. అట్టి కృప నాకు అనుగ్రహించావు. మేము విశ్వాస జీవితంలో దావీదు గారు మనకు సాక్ష్యం చెప్తున్నాడు, మనం బలపరుస్తున్నాడు. కాబట్టి మనము కూడా దేవుని దేవుడిగా చూస్తే ఆరాధిస్తాం. ఉదయకాల సమయం లేచినప్పటికీ కూడా ప్రతికూల పరిస్థితులు ఒంటరిగా ఉన్నటువంటి పరిస్థితిలో 6-7 వచనంలో మీరు ఇంటికి వెళ్ళి 102వ కీర్తనలో చదువుకుంటే ఏంటంటే నా ఒంటరిగా ఉన్నాను, పిచ్చుకు వలె ఉన్నాను, గోడబాతు వలె ఉన్నాను, ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నేను ఉన్నాను, నా జీవితం ఎలా ఉంటుంది అని నేను దేవుడు మొరపెట్టుకున్న ఉండే పరిస్థితులు.
ఎందుకంటే అలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దావీదు గారు ఏం చేశారంటే దేవుని దేవుడిగా చేశాడు, దేవుని ఆరాధించాడు. మన యొక్క పరిస్థితిని బట్టి కాకుండా దేవుని దేవుడికి చూద్దాం. అట్టి కృప మన విశ్వాస జీవితంలో ప్రభు మనకు అనుగ్రహించి నడిపించాడు.